గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చింది, ఎలా ఉందన్న? మనం ఎలా ఏదో ఊహించుకున్నామో అలాగే ఉంది. శంకర్ గారి సినిమాలో ఏ రేంజ్లో ఊహించుకుంటామో ట్రైలర్ కట్ కూడా కరెక్ట్గా ఒక 3 క్యారెక్టర్లు వచ్చి అలా వెళ్ళిపోయినాయి. అది మన ఊహకి వదిలేసాడు 10వ తారీఖున చూడండి రా బాబు అన్నట్టుగా. ఏదో ఉండబోతుందండి. ఆ లింగి పంచి పట్టుకునే క్యారెక్టర్ ఏదో ఉంది కదా, ఆ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా ఏదో దాచిపెట్టారు. సో అంతా పొలిటికల్ సినిమా, డ్రామా కాబట్టి, యాక్షన్ మూవీ కాబట్టి బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఇటు పిఠాపురం తాలూకా కానీ లేకపోతే వేరే వేరే తాలూకాలకు కూడా బాగా కనెక్ట్ అవుద్ది అనుకుంటున్నా. ఎందుకంటే పొలిటికల్ సినిమా కాబట్టి, ఏదో లవ్ స్టోరీయో లేకపోతే ఏదో వేరేది అనుకోవచ్చు. ఒక కలెక్టర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది చూసాము. అండ్ యాక్టింగ్ అయితే మాత్రం 3 వేరియేషన్స్ అదరగొట్టేశాడు. నెంబర్ ఆఫ్ సీన్స్, నెంబర్ ఆఫ్ షాట్స్ ఎలా అనిపించిన ట్రైలర్లో? అంటే యాక్చువల్గా మనకి ట్రైలర్ కట్ తక్కువ టైం ఉంది కాబట్టి మనం అన్నీ చెప్పలేము. 10-11 దాటాక నన్ను అడగండి, ప్రతిదీ క్షుణ్ణంగా చెప్తాను మీకు. సో ఇప్పుడు వరకు అయితే మాత్రం ట్రైలర్ని చూసి అంచనాలు వేయలేము. ట్రైలర్ని చూసి మనం కోట్లు ఎంత కలెక్షన్ వస్తుంది అనేది కూడా మనం చెప్పలేము. సో ఒక సినిమాకి ఎంతవరకు ప్రమోషన్ చేయాలి, ఎంతవరకు కావాలనేది నిజంగా ఇది కరెక్ట్. ప్రతి షాట్ ఇచ్చేసి ప్రతిదీ దానికి ఒక టైం పెట్టేసి ప్రతిదీ సాంగ్కి అన్నిటికి ప్రమోషన్ చేసుకుంటే నాకు తెలిసే దెబ్బ కొడుతుందని లెక్క. ఇది ఎంతవరకు కావాలో అంతవరకే చెప్పాలంటే. దీనికి చాలా బేబచ్చంగా ప్రమోషన్ చేయాలి. సింపుల్గా వచ్చి సింపుల్గా చేస్తున్నారు. గట్టి హిట్ కొడదని నమ్ముకున్నాను. లాస్ట్ షాట్ ఎలా అనిపిస్తుంది? హెలికాప్టర్లో అదే కదా అసలు, అదే అవును, అది చాలా బాగుంది. అది ఎవరైనా అంటే కోటు గీటు హంగామా అసలు వేరే లెవెల్లో ఉంటుంది. ఈ కత్తి అంటే మరి నాకు తెలిసి అంతే. అక్కడ హెలికాప్టర్లో వస్తున్నాడంటే అది రేంజ్, అంత రేంజ్ ఉంటుంది ఆ మాటలు. నాకు అర్థమైంది ఏంటంటే ఎవరినో నరకడానికి అయితే వెళ్తున్నాడు. అది ఏంటనేది మనం అప్పుడు చూడాలి. కానీ బాగా డిజైన్ చేశారు, చాలా బాగుంది. 3 లుక్లో నీకు ఏ లుక్ నచ్చిందన్న బాగా? 3 లుక్లో నాకు ఆ లింగి పంచి కట్టుకునే క్యారెక్టర్ ఏదో బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే చాలామందికి ఆ క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అలాగే అంజలి గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుందని అంటున్నారు. చూద్దాం. ఎస్ఏ సూర్య గారు కూడా ఉన్నారు కదా ట్రైలర్లో, ఎలా అనిపించింది? ఎస్ఏ సూర్య గారు ఆయన పర్ఫార్మెన్స్ మనం తెలుసు కదా, ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది ఆయనలో, ఆయన యాక్టింగ్లో కానీ ఆయన మాటల్లో, ప్రతి మాటలో కూడా మనకి ఫన్ ఉంటుంది. సో ఇందులో ఆ ఎక్కిరింపు యాక్టింగ్ ఉంటుంది చూసారా, సూర్య గారు అంటే ఆ టైప్ ఉంటుంది, ఆ వేరియేషన్స్ ఉంటుంది కదా. సో అలాంటిది ఏదో చూడబోతున్నాము. ఒకప్పుడు శంకర్ గారి మార్కు కనపడిపోతుంది, క్లియర్ కట్గా కనపడుతుంది కదా సాంగ్స్లో కానీ ఏదైనా సరే. ఇప్పుడు ప్రతిదీ మనం ఒకే ఒక్కటి సినిమాలాగా లేకపోతే భారతీయులాగా కాదు. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. మనం 20 సంవత్సరాలు బయటకు వచ్చేసాం కదా. సో ఇప్పుడున్న కెమెరాలు, ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న ఆర్టిస్టులు బట్టి తీయాలి. ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ అదే ఫ్రేమ్లు కావాలంటే ఇప్పుడు ఎవరికి ఎక్కదు.